వేడివేడిగా దొండకాయ కర్రీ తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం తాలింపులు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి వేపించుకుందాం. లో ఫ్లేమ్లో ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బాగా ఎగిపోయాయి. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం. రుచికి సరిపడా కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసేద్దామండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగా వేయించుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం. 2 గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. కొంచెం ఉడికిందో లేదో చూసుకుందాం. బాగా చక్కగా ఉడికింది. ఒకసారి చక్కగా ఉడికిపోయింది. దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని దించేసుకుందాం. గుమ్మగుమ్మలాడే దొండకాయ కర్రీ రెడీ.